దేవుని స్తోత్రం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు సహోదరి సహోదరులకు ప్రభు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నా. ఈ విధంగా మీ ఎదుటకు రావడానికి దేవుడు తన మహత్తరమైన కృపను మీ ఎడల నా ఎడల విస్తరింపజేసి ఉన్నాడని నేను నమ్ముతున్నాను. అంతేకాకుండా యూట్యూబ్ నుండి, ఫేస్బుక్ నుండి, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇలాగూ అనేకులు ఈ వీడియో చూస్తూ కామెంట్ ద్వారా, లైక్ ద్వారా, సబ్స్క్రైబ్ చేస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్న మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ వీడియో మరి ప్రారంభం నుండి చివరి వరకు చూడాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. దేవుడు వారి కొరకైన కార్యాలను కొన్ని వేల సంవత్సరాలప్పుడు దావీదు ద్వారా ఈ ప్రవచనాత్మకమైనటువంటి ఈ కీర్తన ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. ప్రియా యవనస్తుడా, యవనస్తురాలా, చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాటలను. ఇక్కడ ఏముందంటే, మొట్టమొదటిగా యుద్ధ సన్నాహు దినమున అంటే అంత్య దినాలలో, కృపాకాలంలో దేవుడు బల పరాక్రమములతో మిమ్మల్ని నింపి శక్తివంతులుగా, బలవంతులుగా దేవుడి కొరకు నిలబెట్టి బహుబలంగా వాడుకోబోతున్నాడు. అందుకే యుద్ధ సన్నాహు దినమున అని రాయబడుతుంది. తర్వాత ఇంకా మనం గమనించినప్పుడు, నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చేదురు అనే మాట. మరి గ్రీకు యొక్క వివరణలో లేకుంటే వ్యాఖ్యానంలో ఏమని చూస్తున్నామంటే, ఇక్కడ మనసారా వెతుకుతారు, తమను తాము సమర్పించుకుంటారు దేవుని కొరకు. ఇంకా మనం గమనించినప్పుడు ప్రియులారా, అక్కడ ఏమని ఇంకా చెప్పబడుతుందంటే, వారు శ్రేష్ఠులు పరిశుద్ధలాంకృతులై అని చెప్పబడుతుంది. అంటే వారు పరిశుద్ధులుగా ఉంటారంట. ఆ గ్రీకు వివరణలో ఏముందంటే, యాజుల వస్త్రములు ధరించెదరని రాయబడుతుంది. ప్రధాన యాజకుడు వేసుకునేటటువంటి వస్త్రాలు ధరిస్తారు. అంటే వాళ్ళు ప్రతిష్ఠులుగా ఉంటారు, పరిశుద్ధులుగా ఉంటారు, నీతి న్యాయములు జరిగించేవారుగా ఉంటారు. దేవుని కొరకు ఎన్ని కష్టాలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానం వచ్చినా దేవుని కొరకు నిలబడేవారుగా ఉంటారు. ఇంకా మనం గమనించినప్పుడు, వారు మంచు వలె అరుణోదయ గర్భములో నుండి వచ్చేదరు అనే మాట. మంచు అంటే నూతనంగా ఉంటారు. వాళ్ళు పాతవన్నీ గతించిపోతాయి. వాళ్ళ పాతవేవి ఉండవు, కానీ నూతనమైన వ్యక్తులుగా, క్రొత్త వారుగా, స్వచ్ఛంగా ఉంటారు. మిలమిల మెరుస్తూ ఉంటారంట. వారు ఒకరు కాదు, ఇద్దరు కాదు, కానీ అసంఖ్యాకులుగా మరి అంత్య దినాలలో యవనస్తులను దేవుడు లేవనెత్తేవారుగా ఉన్నారు. యవన కాలంలో నా కాడి మోయుట నరునికి మేలు. దేవుని చేత యవనస్తులు తమ నడతను శుద్ధి చేసుకుంటారంటే వాక్యం చేతనే కదా అని పరిశుద్ధ గ్రంథమైన లేఖనాలు ఘోషిస్తున్నాయి. కాబట్టి యవన బిడ్డలారా, మరి సాతాను మీ యొక్క విలువైన జీవితాన్ని వాడు నాశనం చేయాలని లోకం వైపు తిప్పుతున్నాడు. జాగ్రత్త. అనేక చెడు అలవాట్లలోకి, అలాగే ఈ లోక సంబంధమైన ప్రేమని ఇటువైపు కూడా ఆకర్షించబడకుండా దేవుని వైపే మీరు ఆకర్షించబడాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నా. మీ తల్లిదండ్రుల మాట వినండి, మీ సంఘాల్లో ఉన్న సేవకుల మాట వినండి. అంతేకాకుండా అన్నిటికంటే ముఖ్యంగా దేవుని మాట వినండి. దేవుని చిత్తం తెలుసుకోండి, దేవుని సంకల్పం కలిగి ఉండండి. యేసేపులాగా పాపానికి దూరంగా పారిపోండి, శరీరేచ్ఛలకు దూరంగా పారిపోండి. 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో శరీరేచ్ఛలకు దూరంగా పారిపోవాలి, పాపానికి దూరంగా పారిపోవాలి. మరియమ్మలాగా పరిశుద్ధ జీవితం కలిగి ఉండాలి. యేసయ్య
మరి పరిశుద్ధ జీవితం, ప్రతిష్ఠిత జీవితం, యవ్వన కాలంలో ఈ లోకంలో ఒక విలువైన జీవితాన్ని ఆయన జీవించాడు. అందుకే ఆయన జీవితాన్ని బట్టే ఆయన మరణాన్ని జయించాడు. దేవుని యొక్క ఉద్దేశాలు నీ మీద ఉన్నాయి, దేవుడి ఆలోచన నీ మీద ఉంది. దేవుని యొక్క సంకల్పానికి దూరంగా వెళ్ళొద్దు. ప్రభు పెట్టడానికి తెలియజేస్తుంది. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించుగా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.